ఇలాంటి ఐటము దేవతలు అలంకరణ నుంచి ప్రేరేపితమైనటువంటి డిజైన్స్ అన్నమాట ఇవి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి కళని మీ అందరికీ చూపించబోతున్నాను. ఎంతో స్పెషల్గా తయారు చేసినటువంటి టెంపుల్ జ్యువెలరీ ఐటెం అండి. 100 మందిలో ఒక 2-3 చేయించుకుంటారండి ఇలాంటి ఐటెం. అంత స్పెషల్ ఐటెం అన్నమాట. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ని గమనించండి. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఒక హ్యాండ్ మేడ్ తోటి తయారు చేసినటువంటి ఇందులో దాగి ఉన్న శిల్పకళా నైపుణ్యాన్ని మీరందరూ చూడగలగటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిజైన్ని సృష్టించి తయారు చేయడమే ఈ టెంపుల్ జ్యువెలరీ ఒక ప్రత్యేకత అన్నమాట. ఈ పనిలో దాగి ఉన్నటువంటి డిజైన్ని మీరు పూర్తిగా గమనించండి. మీకు కనబడుతున్నాయి కదా. ఈ వీడియోని మీకు పూర్తిగా అర్థం అవటం కోసం కొన్ని క్లిప్లు యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించి వివరంగా చూస్తే ఈ నవిషీ పనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. జనరల్గా ఏదో వీడియో చూసినట్టు చూడకుండా ఆ వర్క్కి విలువిచ్చి మీరు అన్నీ కూడా వర్క్ క్లియర్గా చూడడానికి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీరు చూసింది కాక ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఈ సూర్యుడు చంద్రుడు రాగిడిలో ఈ తయారీలో చాలా రకమైనటువంటి ప్రత్యేకతలన్నీ ఈ తయారీ విధానంలో ఉన్నాయండి. సో మీరేంటంటే ప్రతిదీ కూడా నేను చెప్పిన విధంగా అన్నీ గమనించినట్లయితే ఇందులో మీకు కనిపించే చాలా అద్భుతాలను మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడగలుగుతారనమాట. ఈ వస్తువు పరిమాణం ఎంతో తెలుసండి. అంగుళన్నర సైజు ఉంటుందన్నమాట. ఈ అంగుళన్నర సైజులో మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక డిజైను ఇందులో మీరు గమనించగలరు. ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్నటువంటి డిజైను చిన్నగా ఉన్నటువంటి జామ పండు తినేటటువంటి చిలకలు ఉన్నాయి. మీరు పూర్తిగా గమనించమని అందుకనే చెప్తున్నాను అనమాట. అంత విలువైనటువంటి ఈ పని సూర్యుడు చంద్రుడు రాగిడి కంప్లీట్గా ఇది మ్యాన్ పవర్ అన్నమాట. ఒక ఎటువంటి మిషన్ ఉపయోగించి చేసింది కదండి. కంప్లీట్గా మ్యాన్ పవర్ అంటే మనిషి తెలివితేటలతోటి ఈ డిజైన్ని నవిషీతో తయారు చేసినటువంటి ఈ సూర్యుడు చంద్రుడు రాగిడి అండి. చూశారు కదా ఎంత స్పెషల్గా కనపడుతుంది. ఆ నవిషి పూర్తయిన తర్వాత ముత్యాలకి సెట్ చేసే విధంగా దీన్ని అన్నీ మనం డిజైన్ రెడీ చేసుకుంటాం అన్నమాట. అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, అలాగా ముత్యాలు ఒకదాని పక్కన ఒకటి మనం కదలకుండా బంగారం తీగతోటి దాన్ని రివీట్ చేసి తయారు చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా అన్నిటికి కూడా మనం ఇదే విధంగా ముత్యాలు కట్టుకోవాలన్నమాట. ముత్యాలు కదలకుండా ఉండాలంటే కొంచెం గట్టిగా కట్టాలి కాబట్టి కట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది అన్నమాట. గమనిస్తున్నారా? పూర్తిగా డిజైన్ గమనించండి. ఎంతో సుందరంగా ఈ వస్తువు రావడం జరిగిందనమాట. అందులో మీరు గమనించండి, చిన్న చిలకలు 6-7 కనపడతాయి. ఎన్నో మీరు కౌంట్ చేసి నాకు మెసేజ్ ఇవ్వండి. అప్పుడు మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్టు నేను భావిస్తాను అన్నమాట. ఖచ్చితంగా ఆ ఎన్ని చిలకలు కనబడుతున్నాయో మీరు కౌంట్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. సో చూశారు కదా, ఆ ముత్యాలకి పైన వచ్చినటువంటి గొట్టాలు, పైన రోషకాలు, ఇదంతా చాలా కష్టమైన పని అన్నమాట అండి. ఎలాంటి మిషన్ తోటి ఈ పని తయారవదు. కంప్లీట్గా ఒక మ్యాన్ పవర్తోనే ఈ వస్తువు తయారవుద్దండి. ఆ చంద్రవంకను చూడండి ఎంత అర్థంగా కనపడుతుందో. ఆ చంద్రవంకలో కూడా ఎన్ని చిలకలు ఉన్నాయో చెప్పండి. మీరన్నీ చూసి
క్లియర్గా నాకు మెసేజ్ చేయండి. కస్టమర్కి ఎటువంటి ఊహ ఉందో ఆ ఊహ తగ్గట్టుగా మనం దీన్ని బంగారం మీద డిజైన్ రూపొందించి తయారు చేసినటువంటి ఐటెం అన్నమాట. మీరు చూసుకోండి, ఇందులో గమనించుకున్నట్లయితే కంప్లీట్గా సన్నటి డిజైన్ వర్క్ అన్నమాట. అంటే ఎంతో అందమైనటువంటి చిలకలు వచ్చే విధంగా మేము ఇందులో డిజైన్ చేసి తయారు చేసామండి. సో ఇది వచ్చేసి రాగిడి అండి. రాగిడి అంటే పెద్ద సైజు వచ్చి మనం తలలో పెట్టుకున్నప్పుడు సెంటర్లో ఇక్కడ బ్యాక్ సైడ్ ఆడవారు ఇక్కడ తలలో బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు అనమాట. ఇది రాగిడి అండి. ఇది వచ్చేసి సూర్యుడు, చిన్న సైజు ఉన్నటువంటి సూర్యుడు అనమాట. ముందు ఈ మూడు కూడా మీరు ఒకసారి గమనించండి. ఇవి వచ్చేసి చంద్రవంక అనమాట. ఎంతో అద్భుతంగా ఈ శిల్ప కళని మేము సృష్టించడం జరిగిందండి. దీని చుట్టూ కూడా గొట్టాలు అతికి, గొట్టాల మీద మనం శ్రీదేవి ముక్కు పుడక పెట్టుకుంటాం కదా, ఆ ముక్కు పుడకతో వచ్చినటువంటి రోషకాలను కూడా చుట్టూ సన్న డిజైన్లో వీటి ముత్యాల చుట్టూ కూడా చిన్న చిన్నగా అతకడం, దాన్ని స్పాట్ చేసి షోల్డరింగ్ చేయటం, తర్వాత దాని చుట్టూ కూడా ముత్యాలు అమర్చామండి. ఎంత నైస్గా ఉందో చూడండి. సామాన్యంగా మీరు ఇలాంటి పని చేయించాలంటే ఇలాంటి పని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. అంత పనితనం, అంత వెరైటీ ఈ వర్క్లో ఉందండి. బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ వచ్చి మనం తల ఒక పాయి తీసి తలలో క్లిప్ పెట్టుకుంటే అందంగా ఇటు సూర్యుడు, ఇటు చంద్రుడు, మధ్యలో రాగిడి ధరిస్తాం అన్నమాట. సహజంగా మీకు తెలిసినంత వాటికి కూడా వీటిల్లో రాళ్ళ ఐటెం చూస్తుంటారండి. దేవతలు అలంకరణ నుంచి ప్రేరేపితమైనటువంటి డిజైన్స్ అన్నమాట ఇవి. అలాంటి వస్తువుల్ని ఇప్పుడు మళ్ళీ మనం ఈ కాలంలో రిపీట్ చేసి తయారు చేస్తున్నాం. ఇలాంటి వస్తువు చేసినప్పుడు మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. ఈ కస్టమర్లు వచ్చి ఇలాంటి పర్టికులర్గా ఒక డిజైన్ చేయించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. సో మీరు కూడా ఇలాంటి ఐటెం చేయించుకోవడానికి ట్రై చేయండి వీలైతే. జనరల్గా కొనుక్కుంటారు కానీ అలాంటివి కాదండి. ఇలాంటి ఐటెం ఉంటే అద్భుతమైనటువంటి కళని సొంతం చేసుకుని మనకు అలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ వర్క్ని మేము ఎంత బాగా చేసాము, ఎంత డీప్గా ఆలోచించి ఈ డిజైన్ చేసామనేది ఈ వర్క్లో ఉన్నటువంటి నైపుణ్యత, మా కళాకారుల్లో ఉన్నటువంటి కళని మీరు ఇందులో ఖచ్చితంగా చూడగలుగుతారనమాట. మీకు దీని లోపల చూసుకున్నట్లయితే డబల్ షేడ్ వచ్చే విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ పనిలో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ బంగారు ఆభరణాలు ఎంతమంది అయితే ఇష్టపడతారో వారందరూ కూడా దృష్టి పెట్టి చూడండి. ఇందులో కూడా చిలకలు, ఈ చిలకలు ఎక్కడున్నాయా అనిపిస్తుంది మీకు. అంత సన్నటి డిజైను, అంత వెరైటీగా చేసిందే ఈ సూర్యుడు, చంద్రుడు, రాగిడి అన్నమాట. సో అదండి, ఈ సూర్యుడు, చంద్రుడు, రాగిడి ఎలా ఉన్నాయండి. ఎంతో విలువైనటువంటి పనిని అందంగా మాకు ఇచ్చిన కస్టమరు ఎంతో ఆనందించే విధంగా ఈ వస్తువు రావడం జరిగింది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఈ సూర్యుడు, చంద్రుడు, రాగిడి తయారు చేశాను. ఇలాంటి మరిన్ని వస్తువులు, నేను చేసినటువంటి ఆభరణాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు అందరూ కూడా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నమస్తే.